12 మంది యొక్క అంటే సమయం కిల్ అయ్యేది. 12 మంది అన్ని రకాల వాళ్ళ ఫ్యామిలీకి దూరం అవ్వాల్సింది. అంటే కొద్ది ఈ 2 సంవత్సరాలు మొత్తానికి కాదు, ఎందుకంటే చాలా మహిళలు ఫ్యామిలీ అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి కొన్ని రోజులు. మరి దయచేసి మిత్రులారా మీరందరూ కూడా సమయం కాలం, ఎందుకంటే ఒకటే ముఖ్యంగా ఈనాడు మహబూబ్ నగర్ జిల్లా మరియు పట్టణ ఎన్నికలు యునానిమస్ కావడం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల సమస్యల పట్ల మహబూబ్ నగర్ జిల్లా చాలా ముందంజలో ఉన్నది. అలాగే ఈ పాలమూరు జిల్లాలో యునానిమస్ అనేది అవసరం అనేది ఒక యూనిటీకి సంకేతం. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన జిల్లా విద్యాధికారులతో కానీ ఇతరత్ర అంశంలో అంటే రాష్ట్ర కమిటీతో కానీ ఇలా రాష్ట్ర విద్యాశాఖతో కానీ ప్రతి ఒక్కరితో కూడా ఇలా అనుసంధానంగా ఉండి ఈ 2 సంవత్సరాల కాల పరిమితి ఏదైతే ఉందో ఖచ్చితంగా పట్టణ కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ చాలా ముందు వరుసలో ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. ఇదే రకంగా ముఖ్యంగా ప్రస్మా ఈరోజు రాష్ట్రంలో దాదాపు 5,000 పైచిలుకు మెంబర్షిప్ అవ్వబోతున్నది. ముఖ్యంగా సంఘాన్ని కూడా రాష్ట్ర సంఘాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఇలా ప్రతి అంశంలో కూడా ముందు తీసుకెళ్తా ఉంది. అలాగే ప్రస్మా సంఘంలో ఏదైతే ఇలా 5,000 పాఠశాలకు సంబంధించిన కరస్పాండ్లకు అధ్యక్షులు ట్రైనింగ్ కూడా పెట్టడం జరిగింది. అలాగే టీచర్స్ ట్రైనింగ్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. తల్లిదండ్రులకు కానీ 10th క్లాస్ కానీ ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ యునానిమస్ సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మీడియా మిత్రులకు కరస్పాండ్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ. ప్రస్మా మహబూబ్ నగర్ జిల్లా ఎన్నికలు జరిగినాయి. ఇందులో ఏకగ్రీవంగా లక్ష్మణ్ గారు ప్రెసిడెంట్గా, అయూబ్ ఖాన్ సెక్రటరీగా, అట్లాగే వేణుగోపాల్ గారు ట్రెజరర్గా, అట్లాగే టౌన్ ఎన్నికలు కూడా జరిగినాయి. దాంట్లో కూడా వంశీ మోహన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి గారు, రఘు టీం ఎన్నికవడం జరిగింది. అయితే రాష్ట్ర పక్షాన వీళ్ళకి శుభాకాంక్షలు మేము తెలియజేస్తూ, మరి ప్రస్మా ఈరోజు సుమారు 5,000 సభ్యత్వంతో చాలా బలోపేతంగా ఎదిగినటువంటి సంస్థ. ప్రస్మా ద్వారా అన్ని బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలకు నాణ్యమైనటువంటి విద్య అందించేటువంటి విధంగా మేము ప్రతి జిల్లాలో కూడా ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్స్ని ఏర్పాటు చేసి మరి స్కూల్స్ని అప్డేట్ చేస్తూ అప్గ్రేడ్ చేస్తూ టీచర్స్ అందరికీ కూడా కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ని మేము నిర్వహిస్తున్నాము. మరి అలాగే ప్రతి నెలకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్తో సహా ఒక ఇయర్ క్యాలెండర్ని కూడా విడుదల చేసి అందరూ కూడా స్కూల్స్ ఇందులో పార్టిసిపేట్ చేసి ఈరోజు విద్యలో వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా మన స్కూల్స్ని కూడా బలోపేతం చేసుకొని కార్పొరేట్ విద్యా సంస్థలతో, ఇంటర్నేషనల్ విద్యా సంస్థలతో బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ పోటీ పడి మరి ఈరోజు నిలబడేటువంటి విధంగా చేయాలనుకున్న ప్రస్మా లక్ష్యం. ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 55% విద్యార్థులు అంటే సుమారు 35 లక్షల మంది విద్యార్థులు మా బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు. మరి ప్రభుత్వానికి దాదాపు సంవత్సరానికి 15-16 వేల కోట్ల రూపాయల ఆదా అవుతుంది మా యొక్క బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల వలన. ప్రతి బడ్జెట్ ప్రైవేట్ పాఠశాల మానవ వనరుల కేంద్రాలుగా గుర్తించి ఈ బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలను బలోపేతం చేయాలి, వాటికి సహకరించాలి, వీటిని మనం సపోర్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల్లో టెక్నాలజీకి సంబంధించి మరి అట్లాగే ల్యాబ్స్ మరి సౌకర్యాలను మెరుగుపరచడం కోసం ఎంఎస్ఎంఈలకు ఇచ్చేటువంటి విధంగా లోన్స్ ఇవ్వాలి ప్రభుత్వము. దానివలన ఈ యొక్క బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు బెటర్ ఒక స్కూల్ మీద ఒక స్కూల్ తర్వాత ఒకరు 500 ఉండాలి. ఇవన్నీ బంద్ చేయండి. మైండ్లోంచి తీసేసి అతని వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. 10 స్కూళ్ళు పెడతారు. దానికి మనం ఏం చేస్తాం? నాకు ఒకే స్కూల్ 30 సంవత్సరాలు మస్తు మంది చెప్తారు నీకు స్కూల్ పెట్టి సార్ చెప్పేసి. నాకు ఏదుందో అది చేసుకోవాలి. ఒకరొకరి మీద ఉర్దు తలుకోకుండా యూనిటీగా ఉండి ముందుకు పోవాలి. అది మహబూబ్ నగర్లో పుట్టిన మహబూబ్ నగర్ వల్లే ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.